ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు వీలుగా రూపొందించిన ఫైలుపై సీఎంగా తన తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టులతో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణకు దీంతో లైన్ క్లియర్ అయినట్లయింది. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసి దాని స్థానంలో 16,347 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ 16,347 పోస్టుల్లో కేటగిరీల వారీగా ఏ పోస్టులు ఉన్నాయో ఇవాళ ప్రభుత్వం వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధికంగా 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,371 ఎస్జీటీలు, 286 భాష పండిట్లు, 132 పీఈటీలు, 52 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి విద్యాశాఖ త్వరలో తాజా నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. అలాగే మెగా డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఇతర వివరాలను కూడా విడుదల చేయనుంది. ఆ మేరకు త్వరలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆపై చంద్రబాబు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పైన రెండవ సంతకాన్ని చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల భూములకు రక్షణ ఉండదని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై సంతకం చేశారు. ఇక మూడవ సంతకం సామాజిక పింఛన్ల పెంపు 4,000కు చేస్తూ ఆ ఫైల్ పైన మూడవ సంతకాన్ని చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపైన 4వ సంతకాన్ని, నైపుణ్య గణనపైన 5వ సంతకాన్ని చేశారు. మొత్తం 5 కీలక నిర్ణయాలను తీసుకున్న చంద్రబాబు పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజే తన మార్క్ పాలనను చూపించారు. ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తానని, తనకు అధికారం ఇచ్చిన ప్రజల కోసం, వారి ఆకాంక్షల మేరకు పనిచేస్తానని తన నిర్ణయాలతో చెప్పే ప్రయత్నం చేశారు.